కేబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని కుండబద్దలు కొట్టాడు. నిధులు ఇవ్వకపోతే ప్రధానమంత్రినే మార్చేస్తామని నోటి దురుసును ప్రదర్శించారు. అయితే హిట్లర్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో యూటర్న్ తీసుకున్నాడు. మీనాక్షి ఇష్యూపై ప్రశ్నలకు అసహనానికి గురయ్యాడు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని, పార్టీ అధిష్టానానికి ఆ ఆలోచన లేదని చెప్పారు. మంత్రివర్గంలో స్థానం కోసం ఎవరైనా పార్టీ అధిష్టానాన్ని కలవచ్చని, కాంగ్రెస్కు 66 మంది ఎమ్మెల్యేలున్నారని, అందరికీ మంత్రులయ్యే అర్హత ఉందని అన్నారు. నిబంధన మేరకు తెలంగాణలో మంత్రుల సంఖ్య 17కు మించరాదని, అందువల్ల అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని ఢిల్లీ చిట్చాట్లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై మీడియా ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ వాళ్లే బీజేపీకి లీక్ చేశారన్న ఆరోపణపై సీఎం నేరుగా స్పందించలేదు. ఈ ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్టులకు బీజేపీ, బీఆర్ఎస్ పూనిందని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల్లో చాలా మంది పార్టీ కార్యకర్తలా ఉన్నారని తన అక్కసు వెళ్లగక్కారు. ప్రతి పార్టీకో పేపర్, ఛానల్ ఉందని, అలాంటి వాటిల్లో పనిచేసేవారిని తాను జర్నలిస్టుగా గుర్తించబోనని చెప్పుకొచ్చారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ విషయంలో రిటర్నింగ్ అధికారి బీజేపీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని తాను వెళ్లి కౌగిలించుకోలేదని, ఆయన వచ్చే తనను కౌగిలించుకున్నాడని చెప్పారు. రాష్ట్రానికి ప్రధాని నిధులు ఇవ్వకపోతే ప్రధానమంత్రినే మార్చి నిధులు తెచ్చుకుంటామని చెప్పారు. హిట్లర్పై తాను బెంగళూరులో చేసిన వ్యాఖ్యల గురించి రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగానే ఆయన తాను హిట్లర్ గురించి మాట్లాడిన దాన్ని పత్రికలు, ఛానళ్లు వక్రీకరించాయని, హిట్లర్ను తనకు రోల్ మోడల్ చెప్పలేదని చెప్పారు. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాష్ట్రానికి ఎవరైనా రావచ్చని, సభలు పెట్టుకోవచ్చని చెప్పారు. అయితే లా అండ్ ఆర్డర్ సమస్య ఉన్నందునే పవన్ సభకు అనుమతులు ఇవ్వలేదని వివరించారు. రాష్ట్రానికి నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని, రాష్ట్రానికి నిధులు ఇవ్వవద్దని ఆయన కేంద్రంలోని ఇతర మంత్రులకు కూడా చెప్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.